హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ A23 5G సెట్ లోగో వచ్చి అయిపోతుంది. ఛార్జింగ్ పెడితే లోగో వస్తుంది, అయిపోతుంది. సెట్ అయితే ఆన్ అవ్వట్లేదు. దీనికి ఏంటి అనేది ప్రాబ్లం అనేది ఇప్పుడు చూద్దాము. అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నాకు తెలియదు. నేను ఎందుకంటే చేయడం అనేది నాకన్నా సీనియర్లు ఎవరైనా ఉంటే నేను చేసేది రాంగ్ అయితే చెప్తారని. అది ఇలా వచ్చి లోగో రావడం ఆగిపోవడం అనేది జరుగుతుంది. 6 పోర్ట్ ఛార్జర్లో మాత్రం 5.5 వోల్టేజ్ 0.7 ఆంపియర్ వరకు వెళ్తుంది, మళ్ళీ రిబూట్ అవుతుంది. నేను చేయడం అనేది ఇప్పుడు చూద్దాము, సక్సెస్ అయితే ఫెయిల్ అయితే అనేది నాకు తెలియదు. సెట్ అనేది ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఏమనుకోవాలి ఫ్రెండ్స్, నేను ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో వీడియో చేయాల్సి వస్తుంది. బ్యాటరీ వోల్టేజ్ అంతా బాగానే ఉంది. ఒకసారి ర్యామ్ని హీట్ కొట్టి చూద్దాము. ర్యామ్ హీట్ కొట్టితే ఒకసారి ర్యామ్ పవర్ హీట్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి బాగా. సో ర్యామ్ హీట్ కొట్టి చూద్దాం. ఆల్రెడీ చేసినట్టున్నారు, బోర్డు అయితే ఓపెన్ చేశారు, సీల్ కూడా రిమూవ్ చేశారు, కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేద్దాం ర్యామ్ హీట్ కొట్టి. టూ 270 పెడుతున్నాయా, ఒకసారి కొట్టి చూద్దాం ఫ్రెండ్స్. చెక్ చేద్దాం ఫ్రెండ్స్. హీట్ అయితే తగ్గింది. ఇప్పుడు మనం బోర్డుకి పెట్టి చెక్ చేద్దాం. ఫైవ్ వోల్టేజ్ 2.2 మిల్లీ ఆంపియర్, 0.2 ఆంపియర్ మిల్లీ ఆంపియర్ చూసుకుంటుంది. చెక్ చేద్దాం. ఛార్జింగ్ అయితే ఆనింది ఫ్రెండ్స్. సింపుల్ సొల్యూషన్. ర్యామ్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల కూడా బాల్స్ కదిలిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, సక్సెస్ అయింది ఫ్రెండ్స్. సక్సెస్ అయింది అనుకున్నాం, కాకపోతే మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది. కంఫర్మ్గా అయితే సిపియూను యూఎఫ్ఎస్ రివాల్వ్ చేయాలి. మీకు అది చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. డీసీ రీడింగ్ పెడితే చెక్ చేద్దాం, డీసీ రీడింగ్ ఎలా ఉందండి. ఫ్రెండ్స్, సీల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఇవ్వండి, ఇదేమో సిపియూ, ఇదేమో యూఎఫ్ఎస్, అదే ర్యామ్ను రోమ్ అంటారు, ఇదేమో సిపియూ అంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి సిపియూ యూఎంసీ ఓపెన్ చేయడం అనేది జరిగింది. మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ రీబాల్ చేసి రీఫిక్స్ చేయడం అనేది చేద్దాము ఫ్రెండ్స్. మొత్తం క్లీన్ చేయడం అనేది జరిగింది. నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక ట్రాక్ అయితే లెగిసిపోయింది. ఇక్కడ ఒక ట్రాక్ వేయాలి, మీకు అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కనబడుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రాక్ అనేది వేయాలి. ఈ ట్రాక్ జంపర్ లాగా వేయాలి. మిగతా అంతా క్లీన్ అయింది. ఇవన్నీ ఎన్సీలు ఫ్రెండ్స్, ఈ లేకపోయినా పర్లేదు అన్నారు. మనకి మా సార్ గారు కూడా చెప్పారు, మనకి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రాక్ అనేది వేయాలి, ఎందుకంటే ఇది లైన్ ఉంది. ఇది వేసిన తర్వాత మీకు మళ్ళీ పెడతా ఫ్రెండ్స్. అక్కడ ట్రాక్ లాగడం అనేది జరిగింది, ట్రాక్ వేయడం జరిగింది, లైన్ మళ్ళీ ఐసీలు కూడా రీబాల్ చేయడం అనేది చూసి మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈఎంఎంసీను సిపియూ క్లీన్ చేయడం అనేది జరిగింది. మీకు కనబడకపోవచ్చు, ఇక చూడండి. ఇక సిపియూ క్లీనింగ్ అయిపోయింది, సిపియూ క్లీనింగ్ అయింది. అలాగే ఈఎంఎంసీ కూడా క్లీన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వీటిని రీబాల్ చేసి చూపిస్తాను మళ్ళీ మీకు. హాయ్ ఫ్రెండ్స్, సిపియూ ఈఎంఎంసీ రీబాల్ చేయడం అనేది జరిగింది. కొద్దిగా నీట్గా కనబడచ్చు. ఇది ఈఎంఎంసీ అండ్ ఇదేమో సిపియూ రీబాల్ చేయడం అనేది జరిగింది.
ఫ్రెండ్స్ అవ్వండి CPU EMMC రీఫిటింగ్ చేసే ప్రాసెస్ ఉంది. ఇదిగోండి CPU EMMC రీబాలింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. EMMC కానీ CPU కానీ మీకు బాల్స్ అన్ని నీట్గా కనబడుతున్నాయని అనుకుంటున్నాను. ఇదంతా ఫిట్టింగ్ అయిన తర్వాత ఫోన్ ఆన్ అయితే లేదని చెక్ చేద్దాం. నాకన్నా సీనియర్స్ ఎవరైనా ఉంటే చేసింది ఏమైనా తప్పు ఉంటే కొద్దిగా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. CPU అనేది రీఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. దీనికి మదర్ బోర్డ్ ఫోన్ పెట్టి పోర్ట్ కనెక్ట్ అవుతుందో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చెక్ చేద్దాం మనం పెట్టేది పోర్ట్ కనెక్ట్ అవుతుందో లేదనేది సిస్టమ్ని పెట్టి. పోర్ట్ కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. CPU పక్కాగా కూర్చుందని ఇదిగో Qualcomm 9008 అని పోర్ట్ కనెక్ట్ అయింది కదా, ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు రిమూవ్ చేస్తాను చూడండి. రిమూవ్ అయింది అంటే CPU పర్ఫెక్ట్గా కూర్చుంది ఫ్రెండ్స్. CPU EMMC మళ్ళీ రీఫిటింగ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఫోన్ ఆన్ అయితే లేదో చెక్ చేద్దాం, చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ CPU తీసి కూర్చోబెట్టాను, సెట్ అయితే ఆనింది, సక్సెస్ అయింది. మరి